మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బహదూర్పల్లిలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గౌతమ్, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం రైతులకు అనుగుణంగా ఉంటుందని, భూభారతి చట్టంపై కొన్ని అంశాలను వివరిస్తూ ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డులను రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పేరుతో తీసుకురావడం జరిగిందని అన్నారు. రికార్డులలో తప్పుల సవరణకు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలు, అప్పీల్ వ్యవస్థ, పెండింగ్, సాదా బైమానా దరఖాస్తులను పరిష్కారానికి భూభారతి తోడ్పడుతుందని తదితర అంశాలపై వివరిస్తూ రైతులకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని, అధికారులు ఏమీ పట్టించుకోవడం లేదని కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పెద్దవాళ్ళకి ఆపరేషన్ చేసి ఇచ్చిన ల్యాండ్ అది 40 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు వాళ్ళు వ్యవసాయం చేసుకునే ఉంటున్నారు. ఇప్పుడు కొంతమంది హౌసింగ్ సొసైటీ బోర్డు అని చెప్పేసి వాళ్ళు మాకు గవర్నమెంట్ అమ్మేసిందని చెప్పి ప్రీకాషన్ వేసారు సార్. ఇంకా కొంతమంది వ్యవసాయం ఇప్పటికి స్టిల్ చేస్తున్నారు సార్, వ్యవసాయం చేస్తున్నారు, ప్రీకాషన్ వేసేస్తున్నారు. కనీసం ఒక రైతులు వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ఏదన్నా లబ్ధి ఏదాలిగా సార్. 40 ఏళ్ల సంది ఆ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుని బతుకుతున్న రైతులు తెలియకుండా గవర్నమెంట్ అమ్మేసింది మాకు అని చెప్పి హౌసింగ్ సొసైటీలు బోర్డులు వేసేసి ప్రీకాషన్ వేసేసి గవర్నమెంట్ ల్యాండ్ తీసేసుకుంటుంది. అంటే ఇవ్వడం ఎందుకు, తీసుకోవడం ఎందుకు? 40 ఏళ్ల సంది చేసుకున్న వాళ్ళకి లబ్ధి ఏదైనా చేయాలని కోరుకుంటున్నారు. ఎవరో తీసుకపోయి ఇప్పుడు దొంగతనాలు చేయించుకొని నా కొడుకుని నన్ను ఆనం చేసి నాకు కిరాయిస్తున్నాను. నాకు గుర్తిల్లు కూడా లేదు. అయినా మీకు దండాలందరికీ, మీకందరికీ దండాలు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెటింగ్ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ పీసిరి కృష్ణారెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఇది కాకుండా మిగతా చట్టాల్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇనాం చట్టం కానీ, టెనెన్సీ చట్టం కానీ, భూదాన్ చట్టం ద్వారా దాంట్లో కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు ఇచ్చిన సలహాలు తప్పనిసరిగా ఇప్పుడే చేసి అన్నట్టు రాష్ట్ర స్థాయిలో అధికారులకు, అనధికారులందరికీ ఒక సదస్సు నిర్వహిస్తామని మొన్న మేడ్చల్ వచ్చినప్పుడు గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఆ సదస్సులో కంపల్సరిగా కూడా మీరు ఇచ్చిన సలహా తప్పనిసరిగా మేము కూడా మీ తరఫున నేను కూడా చెప్తాను. ఐఎమ్ షూర్ మీ రైతు నాయకులు కూడా పిలుస్తారు, వాళ్ళు కూడా చెప్తారు. ఏంటంటే ఈ చట్టాలన్నింటినీ క్రోడీకరించి ఒక యూనిఫామ్ చట్టం తీసుకురావడం అనేది. ఇన్ని చట్టాలు ఉంటే ఇన్ని చట్టాలు రాసుకుంటేనే బుక్ ఇంత లావ్ అవుతుంది. చదివి అర్థం చేసుకోవడానికి మన జీవితకాలం మొత్తం అయిపోయేటుంది. కాబట్టి వీటన్నింటినీ కలిపి ఒకటే చోట ప్రజలందరికీ అర్థమయ్యేట్టు ఒక సింగిల్ చట్టం తీసుకురావడం అనేది కూడా మంచి సలహానే. దాన్ని సింగిల్ రెవెన్యూ కోడ్ ఎట్లా తీసుకురావచ్చు అనేది ఆల్రెడీ గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఈ విషయంలో ఆలోచన చేయడం జరిగింది, కొంచెం వర్క్ కూడా చేయడం జరిగింది. ఫర్దర్ ఎట్లా చేయడం అనేది కూడా మీ తరఫున రాష్ట్ర స్థాయి సభ్యులు కంపల్సరీగా చెప్తాము. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి వచ్చే కొద్ది కాలంలోనే సింగిల్ రెవెన్యూ చట్టం తీసుకురావడానికి కూడా తప్పనిసరిగా కృషి చేస్తుంది. రెండవది ఇండివిజువల్ సమస్యలు చెప్పారు. ఇండివిజువల్ సమస్యల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే మా ప్రత్యేకించి ఇందాక ఏడుస్తూ కూడా చెప్పారు ఒకళ్ళిద్దరు ఏంటి అంటే మేము భూమి కొన్నాము కానీ మా భూమి వేరే వాళ్ళకి రాశారు, లేదా మా భూమిలో ప్రాబ్లం ఉన్నాయి. ధరణి చట్టంలో వాళ్ళు ఎవరు కూడా అప్పీల్ చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. డైరెక్ట్ పోతే సివిల్ కోర్టు కూడా. కానీ భూభారతి చట్టంలో రూల్స్ ప్రకారము ప్రతి ఒక్క గ్రీవెన్స్ కూడా క్లియర్ గా ఆర్డీఓ స్థాయిలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆ పెట్టుకున్న అప్లికేషన్ కంపల్సరిగా అది భూభారతి చాలా ప్రాబ్లమ్ కంపల్సరిగా భూభారతిలో సాల్వ్ అయ్యే ఉంటాయి 90-95%. వాటన్నిటిని కూడా విత్ ఇన్ 7 days లో సాల్వ్ చేసేట్టు ఆర్డీఓకి అధికారాలు ఇవ్వటం జరిగింది చట్టం రూల్స్. ఆర్డీఓ కొన్ని, కలెక్టర్ స్థాయిలో కొన్ని ఇవ్వడం జరిగింది. సో మనం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినప్పుడు అప్లికేషన్ తీసుకొని తప్పనిసరిగా ఆ ప్రాబ్లమ్ అన్ని సాల్వ్ చేస్తాం. ఇవి కాకుండా కొన్ని బ్రాడ్ ఇష్యూలు చెప్పినారు. పర్టికులర్ గా గవర్నమెంట్ ల్యాండ్లో ట్యాంకులు, పరిగి చెరువు ఇష్యూ చెప్పినారు. అట్లనే కుత్బులాపూర్ లో మీ అందరికీ కూడా తెలుసు మన రాష్ట్రంలో లేని గవర్నమెంట్ ల్యాండ్ అన్ని కూడా అంతకంటే ఎక్కువ స్థాయి ల్యాండ్ మనకి పాత కుత్బులాపూర్ మండలంలోనే ఉన్నాయి. సో వాటి ఎంక్రోచ్మెంట్ ఇష్యూలు కూడా చెప్పారు. మనం కూడా గత 1.5 year లో మనం కొన్ని చోట్ల ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కూడా తీయడం జరిగింది. బట్ అది సరిపోవట్లేదని ఈ ఇట్లా ఇంటరాక్షన్ జరిగినప్పుడు కూడా తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి గవర్నమెంట్ అసలు పట్టాలు ఉన్నాయి, ధరణి రాకుండా దానిలో పాత పుస్తకాలు మా పేర్లుండే, ధరలో పేర్లుండే, పాత పానీలో పాత పాత పుస్తకాల్లో పేర్లుండే. కానీ ధరణి చట్టం వచ్చినాక మా పేర్లు లేవు, అసలు నెల పేర్లు లేవు. నిజమే వాళ్ళ పేర్లు లేవు. వాటిని
నమోదు చేయాలంటే అధికారులు కూడా దాన్ని సరైన మాకు ఇన్స్ట్రక్షన్స్ లేకుండే అధికారులకు అట్లా మిస్ అయిన పేర్లు గత నిజంగా అతనికి అసైన్మెంట్ గతంలో జరిగింది. పాత పానీలో పేర్లు ఉన్నాయి, అతనికి దున్నుకుంటున్న పొజిషన్ లో ఉన్నాడు, అతను అమ్ముకోలేదు, ఎవరికి అమ్ముకోలేదు. కానీ అలా పేర్లు లావణి భూముల పేర్లు ఎక్కేయాలంటే దానిలో మాకు అసలుబాటు లేకుండా అధికారులేదు. కానీ భూభారతి చట్టంలో అటువంటి అసలుబాటు ఇచ్చినారు. ఎందుకంటే అధికారులు మీ గ్రామానికి రెవెన్యూ సోర్సులు కండక్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీ సంబంధిత కాయిదాలు, పాత కాయిదాలు అన్ని కూడా ఆ భూభారతి చట్టంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే మీ గ్రామంలో ఎటువంటి మీరు మీ సేవా సెంటర్ పోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మీ గ్రామానికి అధికారులు వచ్చినప్పుడు రెవెన్యూ సోర్సులు నిర్వహించినప్పుడు దరఖాస్తు ఫారం కూడా ప్రభుత్వమే ఇస్తుంది మీకు. అందులో ఆ దరఖాస్తు ఫిలప్ చేసి మా గతంలో లావణి పట్టా ఇచ్చినారు, మేము కబ్జాలో ఉన్నాము, మా పేర్లు పానీలో లేవు, ఆ కాయిదా సంబంధిత కాయిదా జత చేసి అధికారులకు ఇచ్చినట్లయితే అధికారులు ఎంక్వైరీ చేసేసి భూభారతి చట్టం ప్రకారం మీకు పేర్లు భూభారతి పోర్టల్లో నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకో విషయం చెప్పారు, ఇనాం సర్టిఫికేట్ చెప్పారు. మాకు ఇనాం సర్టిఫికేట్ లేదు, ఇనాం సర్టిఫికేట్ ఉంది, ఏం చేయాలి? ఫైనాన్షియల్ సర్టిఫికేట్ ఏం చేయాలి? భూదాన్ ల్యాండ్స్ ఏం చేయాలి? ఏ చట్టం దానికి అలాగే ఉన్నది. ఈ భూభారతి చట్టం వచ్చినా గానీ ఇనాం ఏదైతే ఓఆర్సీ యాక్ట్ ఉందో 1950 యాక్ట్ ప్రకారంగా దాని చట్టం ప్రకారంగా అది పనిచేస్తుంది. టెనెన్సీ యాక్ట్ ఏ ప్రకారంగా ఉందో ఆ ప్రకారంగా పనిచేస్తుంది. భూదాన్ యాక్ట్ ఏ రకంగా ఉందో ఆ రకంగా నియమ నిబంధనల ప్రకారంగా పనిచేయడం జరుగుతుంది. దాని ప్రావిజన్ దానికి ప్రావిజన్లకు అనుగుణంగా ధరణి పోర్టల్లో ఈ భూభారతి పోర్టల్లో మనం నమోదు చేస్తాం. సపోజ్ ఇనాం ల్యాండ్ ఉంది, అప్పుడు ఇనాం సర్టిఫికేట్ తీసుకోలేదు అతను, ఇప్పుడు కొత్తగా ఆడియో దగ్గర అప్లై చేసి ఇనాం సర్టిఫికేట్ తీసుకుంటాడు. దాన్ని అప్పుడు ఆ ఇనాం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత భూభారతి పోర్టల్లో కోర్టు కేసు వార్డులో పెట్టుకున్నట్లయితే మీకు పేరు నమోదైపోతుంది. టెనెన్సీ సర్టిఫికేట్ ఉండదు మీకు, మరి మా భూభారతి పేర్లు రాలేదు, ఇప్పుడు పానీలో పేరు లేదు మీకు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.